ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసింది సిబిఐ. ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ ఏప్రిల్ 6న ప్రశ్నించింది. కవిత విచారణకి సహకరించకపోవడంతో రేపు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనుంది సిబిఐ. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్నారు కవిత. సిబిఐ ఏప్రిల్ 6న ఇదివరకే కవితను ప్రశ్నించింది. అయితే కవిత విచారణకి సహకరించకపోవడంతో రేపు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టనుంది సిబిఐ. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. జైల్లో ఉన్న కవితను సిబిఐ అధికారులు ఏప్రిల్ 6న ప్రశ్నించారు. అయితే కవిత విచారణకి సహకరించకపోవడంతో రేపు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు సిబిఐ. లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న ఇదివరకే ఒకసారి ప్రశ్నించింది సిబిఐ. తీహార్ జైల్లో ఏప్రిల్ 6న సిబిఐ అధికారులు కవితను ప్రశ్నించారు. కవితకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సిబిఐ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ గోపి, తీహార్ జైలు వాళ్ళ కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు కదా, దీనికి సంబంధించి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు సిబిఐ? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ తమ కస్టడీలోకి తీసుకుంది. ఇప్పటికే ఈడీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్నారు. తీహార్ జైల్లోనే ఏప్రిల్ 6వ తేదీన కవితను ప్రశ్నించడం జరిగింది. అలాగే కవిత కేసు దర్యాప్తుకి సహకరించకపోవడంతో సిబిఐ ఈ రోజు తమ కస్టడీలోకి కవితను తీసుకున్నారు. రేపు కవితను సిబిఐ కేసులో అరెస్ట్ చేసినందుకు గాను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సిబిఐ కస్టడీకి ఇవ్వాలని చెప్పి సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టు ని కోరబోతోంది. ఇప్పటి వరకు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులోనే కవిత న్యాయ పోరాటం చేస్తూ వచ్చేది. సిబిఐ దాన్ని ప్రశ్నించడానికి కోర్టు అనుమతించడంతో ఆ కేసులో కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. సో ఇప్పుడు కవితకు ఇటు సిబిఐ కేసులో కూడా న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈసీఐఆర్ 2022 ఆగస్టు 22 నమోదైంది. అంతకు మునిపే ఈ లిక్కర్ కేసులో ఇటు సిబిఐ మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. 2022 ఆగస్టు 17వ తేదీన మనీష్ సిసోడియా A1 గా చేరుస్తూ ఎఫ్ఐఆర్ లో 15 మంది పేర్లతో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐకి రిఫర్ చేయడం జరిగింది. సో దాని ఆధారంగానే సిబిఐ మొదట ఈ కేసును నమోదు చేశారు. ఆ తర్వాత మనీ లాండరింగ్ వ్యవహారాలు వెలుగులోకి రావడంతో సో తదుపరి ఈసీఆర్ నమోదు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీంట్లో ఈ కేసు దర్యాప్తును కొనసాగిస్తాం. సో ఇప్పటి వరకు ఈ కేసులో విజయ్ నాయర్ ముఖ్యంగా 2022 సెప్టెంబర్ 27న అరెస్ట్ అయ్యారు సిబిఐ కేసులో. అలాగే అభిషేక్ బోయిన్పల్లి రాబిన్ డిస్టిలరీస్ లో డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే కవితకు సంబంధించి ఇక్కడ ఢిల్లీలో ఆయన పనిచేశారు. 2022 అక్టోబర్ 10న అరెస్ట్ అయ్యారు. అలాగే గోరెట్ల బుచ్చిబాబు గతేడాది ఫిబ్రవరి 8న అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అలాగే మనీష్ సిసోడియా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ మంత్రిగా అప్పుడు పనిచేశారు. సో ఈయన గతేడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయ్యారు. అలాగే అమన్దీప్ బెంకో సేల్స్ డైరెక్టర్ ఈయన కూడా గతేడాది అరెస్ట్ అవడం జరిగింది. సో ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారు. దినేశ్వరరావు అప్రూవర్ గా మారారు. ఇతను కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. సో చాలా కీలక పరిణామాలు అయితే లిక్కర్ కేసులో చోటు చేసుకుంటున్నాయి.